నమస్తే అన్న, అందరికీ నమస్కారం. కువైట్ మరియు బెహ్రెన్ మధ్య ప్రాజెక్టు 46% పూర్తయింది. వివరాలేకి వెళితే, బెహ్రెన్లో ప్రాథమిక ఆరోగ్య సంరక్షణ సేవలను విస్తరించడానికి మరియు ఆధునీకరించడానికి జరుగుతూ ఉన్న ప్రయత్నాలలో భాగంగా కలాలీలోని బెహ్రెన్ కువైట్ ఆరోగ్య కేంద్ర నిర్మాణం 46% పూర్తయింది. పౌరులు మరియు ప్రవాసుల కోసం ఆరోగ్య సంరక్షణ మౌలిక సదుపాయాలను బలోపేతం చేయడానికి మరియు సేవా సామర్థ్యాన్ని పెంచడానికి చేపట్టిన విస్తృత జాతీయ కార్యక్రమాలలో ఈ ప్రాజెక్టు ఒక భాగమని చెప్పేసి దీనిని 6,828 చదరపు మీటర్ల విస్తీర్ణంలో అభివృద్ధి చేస్తూ ఉన్నారు. ఇది పూర్తయిన తర్వాత 2 అంతస్తుల ప్రాథమిక ఆరోగ్య సంరక్షణ కేంద్రంగా సేవలు అందించనుంది. ఈ కేంద్రంలో 36కు పైగా ప్రధాన క్లినికల్ సేవా కేంద్రాలు ఉంటాయి. వీటిలో 14 కన్సల్టేషన్ క్లినిక్లు, 14 పరీక్షా గదులు, 8 డెంటల్ క్లినిక్లు మరియు 12 పడకల అత్యవసర విభాగం ఉంటాయి. ఇది ప్రసూతి మరియు శిశు ఆరోగ్య సేవలను కూడా అందిస్తూ ఉంది. ఈ ప్రాజెక్టు ఉన్నత వైద్య మరియు ఇంజనీరింగ్ ప్రమాణాలకు అనుగుణంగా రూపొందించబడింది. బెహ్రెన్ పర్యావరణ లక్ష్యాలకు అనుగుణంగా హరిత భవన నిర్మాణ సూత్రాలకు అనుగుణంగా రూపొందించారు. బెహ్రెన్ దేశవ్యాప్తంగా ప్రాథమిక ఆరోగ్య సంరక్షణ మౌలిక సదుపాయాలను మెరుగుపరచడానికి మరియు సేవల ప్రమాణాలను పెంచడానికి బెహ్రెన్ అనుసరిస్తూ ఉన్న వ్యూహానికి ఈ అభివృద్ధికి అనుగుణంగా ఉందని చెప్పేసి ఇంజనీర్ మరియం అబ్దుల్లా అమీన్ గారు తెలిపారు. ప్రభుత్వ, ప్రైవేటు భాగస్వామ్య మద్దతు ద్వారా బ్యాంక్ ఆఫ్ బెహ్రెన్ మరియు కువైట్ అందించిన సహకారాన్ని కూడా ఆమె ప్రస్తావించారు. ఇది ప్రాజెక్టు అమలును ముందుకు తీసుకువెళ్లడంలో సహాయపడిందని చెప్పేసి ఆమె తెలిపారు. కాబట్టి అందరూ బాగుండాలి, అందులో మనం ఉండాలి. అందరికీ నమస్తే అన్న, జై హింద్.